రవి గారు వెల్కమ్ సార్. హలో. సార్ ఆంధ్రప్రదేశ్‌ని కుదిపేసినటువంటి సాయి కృష్ణ కేసు తవ్వే కొద్దీ ఇంకా వస్తున్నట్టుగా కొత్త కొత్త విషయాలు దాగి ఉన్న కోణాలు ఇలాంటివన్నీ బయటపడుతూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా వాళ్ళ అమ్మగారు కూడా న్యాయ విచారణ కావాల్సిందే అని ఆవిడ అభిప్రాయం వ్యక్తపరిచారు. ఏమంటారు సార్? వాస్తవంగా ఇది చాలా ఉద్రిక్తతకు, వివాదానికి దారితీసింది. తవ్వే కొద్దీ రావడం కాదు, అసలు తవ్వాల్సినంత తవ్వలేదు. తవ్వడం కంటే కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సిఐ నాగరాజు అని ఆయన అరెస్ట్ చేయటం, దాంతో ఒక్కదాంతో సరిపెట్టాలని చూస్తున్నారు. కానీ వాస్తవానికి ఇవన్నీ తెలిసిన విషయాలే. చాలా కాలంగా బహిరంగ వివాదం జరుగుతున్నాయి, ఎందుకు స్పందించలేదు? ఒక్క సిఐ మాత్రమే అతనికి మార్కాపురం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అతని ప్రాణాలు పోయే పరిస్థితి, తర్వాత మళ్ళీ మృతదేహాన్ని, శవాన్ని మాయం చేయడం, ఇన్ని పనులు ఎలా చేస్తాడు? పైగా ఇవన్నీ బహిరంగ చర్చ జరిగే వైసీపీ వాళ్ళు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ అతను ఒక్కనే అంటే ఎలా అని ఇలాంటి చాలా ప్రశ్నలు బయట నుంచి వచ్చాయి. రెండోది న్యాయస్థానంలో కూడా న్యాయస్థానం కూడా ఈ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ కేసు కూడా జూలై 6కు వాయిదా వేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం సిట్ ఏర్పాటు చేశారు. కానీ ఆ సిట్ ఒక రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింది కోర్టుకు. కోర్టు 14 రోజుల పాటు అతని రిమాండ్ కూడా పంపించింది. కానీ అప్పటికి కూడా ఈ ప్రశ్నలకు మటుకు జవాబు లభించలేదు. కాకపోతే చాలా రోజుల పాటు అసలు ఏమీ జరగలేదు, ఇదంతా ఊరికినే అన్నవాళ్ళు కాస్త సిట్ నివేదికలో అతన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చారని, అతను టాస్క్ ఫోర్స్ నుంచి పోలీసులను తీసుకొని సహాయంతో అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చాడని, ఆ తర్వాత అతను స్టేషన్లో ఉండగా అతన్ని హింస పెడుతున్నట్టుగా అతని తల్లి, ఇంకొక ఎస్ఐ లేకపోతే వేరే వాళ్ళు విన్నారని, ఇలాంటివన్నీ సిట్ నివేదికలో పేర్కొంది. కానీ ఆశ్చర్యకరంగా సిట్లో ఆయన పేరు ఒకటే కనిపిస్తుంది, కానీ ఇంకేం కనిపించట్లా. విచారించడమా, చాలామందిని విచారించారు. కాబట్టి అందరూ వేసే ప్రాథమికమైన ప్రశ్న. ఇంకోటి, ఈ మధ్యలో వాళ్ళు వెళ్ళి స్వర్గపురి శ్మశాన వాటికలో ఈ గుర్తు తెలియని మృతదేహాలు ఏమి దహనం చేశారు, ఎవరు వచ్చారు, ఇలాంటి వివరాలు కూడా సేకరించుకొచ్చారు. కానీ అవేమీ లేవు. సిట్టు కోర్టుకు సమర్పించిన నివేదికలో సిఐ పాత్ర ఇంపార్టెంట్, అక్కడ చనిపోయాడు అంతవరకు కనిపిస్తూ ఉంది. ఇంకా మిగిలిన విషయాలన్నీ మా విచారణలో తేలుస్తాము, ఇలాగే చెప్పారు. ఇంకా ఏ ఒక్కరి పేరు చేయలేదు. దాంతో ప్రశ్నలు వచ్చాయి. ఒకటి, అతను టాస్క్ ఫోర్స్ నుంచి పోలీసులను తీసుకోవాలి తనకు సహాయంగా అనుకుంటే, టాస్క్ ఫోర్స్ అధిపతి, అలాగే ఇదంతా నగర పోలీస్ కమిషనర్ పరిధిలో జరిగింది కాబట్టి కమిషనర్ వీళ్ళందరికీ తెలిసి ఉండాలి కదా. ఈ చర్చ అంతా జరుగుతుంటే డీజీపీ కానీ హోంమంత్రి కానీ ఏం మాట్లాడలేదు, వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి కదా. వాళ్ళ పేర్లు ఏవి ప్రస్తావించకుండా కావాలని సిఐ నాగరాజ్తోనే ఆపేస్తున్నారు అన్నది ఒక ఆరోపణ. రెండవది, మాట్లాడితే అతను చనిపోయిన సాయి కృష్ణ నేర నేపథ్యం, ఇక్కడ బాధ్యుడైనటువంటి సిఐ నాగరాజు, ఇద్దరిది ఒకటే కులం అని చెప్పడం కూడా, అంటే ఒకరికే పరిమితం చేస్తున్నారు అనేది వచ్చింది. ఎటకేలకి ఇది న్యాయస్థానంలో కూడా వాళ్ళు 6వ తారీఖు వరకు వాయిదా వేశారు. అక్కడ ఇటు పిటిషనర్ తరఫున వాదించిన ఆయన మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయన దీన్ని తీవ్రంగా ఆక్షేపించి సిట్టు మీద నమ్మకం లేదు, సిబిఐ దర్యాప్తు జరపాలి అంటే, ప్రభుత్వం తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ అసలు సిట్ ఇంకా పని ప్రారంభించకుండానే మీరు ఎలా అంటారు, ఆయన ఎదుర్కొన్నాడు. అది జరిగింది. అప్పుడు మీరు అన్నది ఆశ్చర్యకరమైన పరిణామం జరిగింది. సాయి కృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి, సిట్ ద్వారా జరగదు, న్యాయ విచారణ ఒకటే మార్గం, కాబట్టి న్యాయ విచారణ జరిపించండి. రెండవది, ఇంత జరుగుతుంటే ఫుటేజ్ లేదు అంటున్నారు. ఫుటేజ్ 10 నెలలది మాయమైపోయిందంట. 2 రోజులదే ఉంది. 10 నెలల ఫుటేజ్ ఎలా మాయమైంది, దీని మీద దర్యాప్తు చేయాలి. 2 విషయాల మీద ఆమె కోర్టులో కేసు వేశారు. మీకు గుర్తుంటుంది, చంద్రబాబు నాయుడు అప్పుడు ఆమె తల్లిని పిలిచి, ఈమెను పిలిచి మాట్లాడటము, ఈమె తమ్ముడు నవరంగు. అవును, కరెక్ట్గా పోయిన వారమే కదా. సో సంతృప్తి కలిగింది, న్యాయం చేస్తారని భావిస్తున్నాము అని చెప్పారు. దాన్ని ఆమె సంతృప్తి చెందితే మీరెందుకు విమర్శిస్తున్నారు అని ఎదురుదాడి చేసింది ప్రభుత్వం. కానీ ఆమె నిన్న మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. సిట్ మీద నమ్మకం లేదు, పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని. ఆ కోరిక సరైందే. న్యాయ విచారణ జరిపిస్తే తప్ప ఇందుకు సంబంధించిన అన్ని అంశాలు రావు. మీరు గమనిస్తే ఇప్పుడు సిట్ వేసాక కూడా చాలా విషయాలు తెలియటం లేదు కదా సిట్కు కూడా.
హ్మ్. మరి అవన్నీ తెలియాలి, రాబట్టాలి, అడగాలి అంటే పరిధి ఎక్కువగా ఉండాలి కదా! న్యాయ విచారణ మాజీ న్యాయమూర్తితో ప్రస్తుత న్యాయమూర్తి అయితే ఇట్లాంటివన్నీ తెప్పించగలుగుతారు. అందుకని సాయికృష్ణ తల్లిగారు అలా అడగడం నిజంగా షాకింగే హ్మ్. ప్రభుత్వానికి. అవును. తామేదో సర్దుబాటు చేసామనుకున్నారు కానీ అదేమీ సర్దుబాటు కాలేదు అన్నది చాలా స్పష్టమవుతుంది. అదే సమయంలో వైసీపీ వాళ్ళు అడుగుతున్నట్టుగా సిబిఐ అనడం కూడా దాంట్లో కూడా పెద్ద ఔచిత్యం లేదు. ఎందుకంటే సిబిఐ రాజకీయంగా జరుగుతూ ఉంటుంది కేంద్రానికి బట్టి అని అందరికీ తెలుసు. అటువంటప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఒకటే కూటమి ఉన్నప్పుడు సిబిఐకి అప్పగించాలని ఎందుకు అడుగుతున్నారో తెలీదు. వాళ్ళు ఇప్పుడు ఈమె అడగడం అన్న విషయాన్ని కూడా అందుకే ప్రముఖంగా చెప్పడం లేదు. ఏదైనా ఇంతకుముందే వామపక్షాలు అడిగాయి, ఇప్పుడు విజయలక్ష్మి గారు కూడా అడిగారు కాబట్టి ప్రభుత్వం న్యాయ విచారణకు ఉత్తర్వులు ఇవ్వడం, దానికోసం న్యాయమూర్తిని నియమించడం అన్నది చాలా చాలా మంచిదవుతుంది. కొన్ని విషయాలు బయటకు వస్తాయి. కాకపోతే ఇంకొకటి 2 పేర్లు అయితే వచ్చాయి. సురేష్ అనే వ్యక్తి కూడా ఆ రోజు ఈ మృతదేహాన్ని మాయం చేయడంలో సహకరించాడు. అలాగే ఇద్దరు కానిస్టేబుల్ నాని, జంగం నాని అని ఒకాయన, ఆ తర్వాత అశోక్ అని ఇంకో కానిస్టేబుల్, వీళ్ళు చాలా చురుగ్గా సహకరించారు సిఐ నాగరాజుకి ఇవన్నీ చెప్తున్నారు. సిఐ నాగరాజు ప్రస్తుతం రాజమండ్రి ఓకే. జైలులో ఉన్నారు. ఓకే. అది అయిన తర్వాత ఆయన మాకు పోలీస్ కస్టడీకి ఇమ్మని అడుగుతున్నారు వీళ్ళు. ఇస్తే ఏమన్నా చెప్తారా? ఇప్పటివరకు అతను పెద్దగా పెదవి మీద పట్టలేదు. ప్రమోద్ పెదవి విప్పకపోవడం కూడా ఒక ప్రశ్న కదా! ఎందుకు విప్పట్లేదు? ఎవరు హ్మ్. ఒత్తిడి చేస్తున్నారు? హ్మ్. హ్మ్. రెండోది నాగరాజు చాలా మంచోడు, ఆయన అరెస్ట్ చేస్తారని మద్దతుగా కొన్ని ప్రదర్శనలు, ఆ! కొంతమంది పోలీస్ అధికారులు. నిన్న ఒక మాజీ ఎస్పీ మాట్లాడుతున్నాడు. అతను ఎంతో మంచివాడు. హ్మ్. హ్మ్. అలాంటి వాడిని మీరు చేస్తారా? మంచి చెడ్డ క్వశ్చన్ కాదు కదా! చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లా అన్నప్పుడు రూల్ ఆఫ్ పోలీస్ కాదు కదా! రూల్ ఆఫ్ లా కాబట్టి చాలా ఆశ్చర్యకరంగా ఇంతవరకు ఈ విషయం మీద ముఖ్యమంత్రి అధికారికంగా ఏం మాట్లాడలేదు. కానీ నిన్న జొన్నగిరిలో ఈ బంగారు గనులు దానిలో ఆ! మాట్లాడుతూ నేరస్థ నేపథ్యం ఉన్న వ్యక్తి కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు. అతని మీద ఈ ఘటనలో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్‌ది ఒకటే కులం. అంటే ఇవన్నీ అసలు ఈ యాంగిల్ ఎప్పుడు గతంలో నేరాలు జరిగినప్పుడు ఎప్పుడు యెస్. ఇది యెస్. చర్చకు వచ్చినట్టు గాని అది ఎప్పుడు రాలేదు. పైగా ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా తన పోలీసు ఈయనది ఈ కులము, ఆయనది ఆ కులము ఇట్లా మొదలు పెడితే ఇది ఎక్కడ ముగుస్తుంది? కాబట్టి ఇది చాలా రాజకీయ అంటే ఒక సమాధానం లాగా చెప్పారనుకోవచ్చా సార్? అంటే అందరూ కులం అంటున్నారు గానీ వాళ్ళిద్దరిది ఒకే కులం. కులం యాంగిల్ తేవద్దండి అన్నట్టుగా. చట్ట ప్రకారం చేయటం అన్నది చాలా జరగాలి కదా! ముందు అసలు ఆ చర్చ జరిగింది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. హ్మ్. పత్రికల్లో ఈ చర్చ చాలా జరిగాక సిట్ చేయడము, కోర్టుకు రావడం జరిగింది తప్ప, నిజంగా ప్రభుత్వమే మే 9న జరిగింది ఇది. హ్మ్. మనం చర్చిస్తుంది జూన్ జూన్ 26. 26 చర్చిస్తున్నాం మనం. ప్రభుత్వం ఎందుకు ఇంత ఆలస్యం చేసింది? పూర్తిగా ప్రభుత్వం చేసిన జాప్యం. పైగా ప్రభుత్వం ఇప్పటికి కూడా డీజీపీ కానీ, హోంమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కమిషనర్ కానీ ఎవ్వరు మాట్లాడట్లేదు కదా! మీడియాలో మాట్లాడడము, లేకపోతే లీకులు ఇవ్వడము, కథనాలు ఇవ్వడము. అతనేదో నేరస్తుడు. అతను నేరస్తుడైతే అతని మీద చట్ట ప్రకారం వెళ్ళాలి. చట్టాన్ని ఉల్లంఘించడం పోలీసులు చేసిన తప్పవుతుంది. కాబట్టి సమగ్రమైన న్యాయం జరగాలంటే న్యాయ విచారణ ఒకటే మార్గం అవుతుంది. దీన్ని కులం కోణము, పార్టీల కోణము తిప్పడం అనేది శుద్ధ పొరపాటు అవుతుంది. దీన్ని ఎంత పేరబెడితే, ఎంత ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి, శాంతి భద్రతలకు అంత నష్టం. ఇంకోటేమో ఈయనతో పాటు ఆ క్రాంతి అనే అబ్బాయి అతను కూడా ఈ ఎస్సీఐ తనను వేధించాడని వీడియో చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూడా వెళ్ళి పరామర్శించాను నేను. ఆ! ఇంకో చోట గంగమ్మ అనే ఆమె మృతి మీద కూడా అనుమానాలు ఉన్నాయి. సో ఇట్లా 3, 4 కేసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. వీటన్నిటినీ కూడా కాస్త వేగంగా పరిష్కరించడము, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఈ ఆరోపణలకు అవకాశం లేకుండా చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. రాజకీయంగా ఒకరినొకరు ఎంతైనా విమర్శించుకోవచ్చు. అది వేరే అంశం. యాహ్! పైగా ఈ కులము ఇట్లాంటివి పెరిగితే గనక విజయవాడ వాతావరణంలో అవి చాలా హానికరం రాష్ట్రానికి కూడా. ఇది అలా పెరుగుతూనే ఉంది. పెంచుతూనే ఉన్నారు. దానికంటే విచారణలో వేగం చూపిస్తే చాలా మంచిది. ఇంకోటేంటంటే అంబటి రాంబాబు మాజీ మంత్రి వైసీపీ ఇవన్నీ వీడియోలు బయట పెట్టారు. ఇవన్నీ ఫేక్ అంటున్నారు. అవి ఫేక్ అని తేలాలంటే కూడా నిజమైనవేవో రావాలి కదా! ఉండాల్సినటువంటి వీడియో ఫుటేజ్ ఏమో, సీసీ ఫుటేజ్ ఏమో లేదంట్రి.
ఒకవేళ స్టేషన్‌లో లేకపోతే అక్కడ ఉంటుంది గదా! తప్పకుండా కమిషనరేట్‌లో అన్ని చోట్ల నుంచి వచ్చిన ఫోటో ఫుటేజ్ ఉంటుంది. మరి దాన్నైనా అది కూడా అడుగుతున్నారు ఇప్పుడు. సాయికృష్ణ తల్లి గారు ఆ ఫుటేజ్ ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించాలి అని చెప్తున్నారు. మరి కోర్టు ఏం ఉత్తర్వులు ఇస్తుంది? అలాగే పోలీస్ శాఖ ఎలా స్పందిస్తుంది? ప్రభుత్వం రాజకీయంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది? అవి కీలక అంశాలు ఇప్పుడు. రైట్ సార్.